హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఇంకా రెడీ అవ్వలేదు, హాఫ్ రెడీ అయ్యాను. సో ఫేస్ అంతా కూడా మంచిగా రెడీ అయిపోయాను. క్రీమ్ పూసుకొని స్టిక్కర్ అంతా పెట్టుకునేసాను. బట్ ఇంకా కొంచెం జ్యువెల్స్ అవన్నీ వేసుకునేది ఉంది. దానికంటే ముందు నేను మీకు వీడియో చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో స్క్రాచ్ నుంచి నేను ఓన్గా అవుట్ఫిట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో అదేంటి, ఎట్లా, ఏమనేసి చూపించేద్దాం అనేసి అనుకున్నాను ముందుగా. తర్వాత అయితే నేను సంక్రాంతి వ్లాగ్ పెడతాను కదా ఎలాగో అనేసి. సో ఇది వచ్చేసి హాఫ్ శారీ అనమాట. సో ఇది హాఫ్ శారీ నేను పైకి వేసినాక అది మీకు క్లీన్గా అర్థమవుతుంది. సో ఇది లంగా కింద. సో బ్లౌజ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ అండ్ ఓనీ అనమాట. సో దీన్ని నేనే డిజైన్ చేసుకొని కుట్టించుకున్నాను. ఎట్లా కుట్టించుకున్నాను ఏంటి అనేసి చెప్పేస్తాను. సో హాఫ్ శారీ నాకు మనకు చిన్నప్పుడు పాతకాలం పట్టు చీరలాగా వచ్చేది కదా హాఫ్ శారీలో. సో అట్లా టైప్లో నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంకా అది కాకుండా మనకి నార్మల్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా చూస్తూ మనకు ఒక ఐడియా అయితే వచ్చింది. సో శారీస్ని ఈజీగా మనం అవుట్ఫిట్లకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనేసి. సో దాన్ని అనమాట శారీని అవుట్ఫిట్ లాగా కన్వర్ట్ చేసుకున్నాను, హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకు అఫోర్డబుల్ రేంజ్లో మన ఇంట్లో ఉన్న పట్టు చీరలను అయితే ఇంక యూటిలైజ్ చేసుకోవచ్చు, వాడకుండా బీరువాలో ఉండేటివి. సో ఇంకా అలాగే అనమాట. అమ్మ శారీ ఒకటి వాడకుండా బీరువాలో అట్లే ఉంటే, సరే ఇది హాఫ్ శారీకి ఏది సెట్ అవుతుంది అనేసి నేను కొంచెం చూశాను. ఇంకా అలాగే అమ్మని కూడా అడిగాను, నీకు ఇది వద్దంటే నేను కుట్టుకుంటాను అన్నట్టుగా. అమ్మ ఇదైతే వద్దనింది. సో ఆ శారీనే నేను ఇంకా హాఫ్ శారీలాగా కుట్టుకునేసాను. సో ఈ ఓనీ అయితే నేను తీసుకున్నా, సపరేట్గా తీసుకొని మ్యాచ్ చేసుకున్నాను. సో ఇది ఓనీ వస్తుంది. సో దీన్ని సపరేట్గా తీసుకున్నాను. అరౌండ్ 450 ఎంతో పడింది నాకు ఈ ఓనీ. సో ఇంకా ఈ బ్లౌజు శారీ పళ్ళు పాటును అయితే బ్లౌజ్ కింద వేసుకున్నాను. ఫుల్ కంప్లీట్ శారీని లంగా కుట్టించుకునేసాను అనమాట. సో దీన్ని నేను పైకి లేసి చూపిస్తాను ఎట్లుందో, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇంకా సంక్రాంతి కదా, అవుట్ఫిట్ డిజైన్ చేసుకున్నాను కదా, మీకు చూపించేద్దాం అనేసి అనుకున్నాను. సో ఇదే నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఫర్ దిస్ ఫెస్టివల్. సో ఇది వచ్చేసి లంగా అనమాట. సో ఐడియా అయితే వచ్చింది కదా మీకు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే చూసారో ఇంతవరకు చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.